హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి సెప్టెంబర్ 27, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే కువైట్ గవర్నమెంట్ ఆల్రెడీ కువైట్లో 70% మందికి పైగానే కరోనా వ్యాక్సిన్స్ ఏదైనా అందజేసింది. అందులో పెద్దవాళ్ళు ఉన్నారు, అలాగే 12 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కువైట్ గవర్నమెంట్ 5 నుంచి 11 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా అతి త్వరలోనే కరోనా వ్యాక్సిన్స్ అందజేయడానికి రెడీగా ఉంది. సో ఫైజర్ కంపెనీతో ఆల్రెడీ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో అతి త్వరలోనే వ్యాక్సిన్స్ కూడా అందబోతున్నాయి. ఆ వ్యాక్సిన్స్ కనుక అందినట్టయితే కువైట్లో సుమారుగా ఈ 5 నుంచి 11 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు ఒక 4,27,000 మంది ఉన్నారు. ఆ 4,27,000 మందిలో ఒక 3,80,000 మందికైనా సరే ఈ వ్యాక్సిన్స్ అందించాలన్న లక్ష్యంతో కువైట్కి సంబంధించినటువంటి MOH వాళ్ళు రెడీగా ఉన్నారు. కొన్ని వారాల లోపే వీరందరికీ వ్యాక్సిన్స్ అందించడానికి అయితే మేము ప్రారంభిస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో అతి త్వరలోనే 5 నుంచి 11 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకి వ్యాక్సిన్స్ అందించబోతున్నారు. దీంతో పాటుగా కువైట్కి సంబంధించినటువంటి MOH వాళ్ళు ఇంకొక న్యూస్ కూడా చెప్పారు. కువైట్లో అతి త్వరలోనే బూస్టర్ డోస్ కూడా అందిస్తామని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ గతంలో దీని గురించి చెప్పడం జరిగింది. ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉంటారో, అలాగే ఎవరికైతే 60 సంవత్సరాల వయసు పైబడి ఉంటారో అలాంటి వారికి మాత్రం, అంటే ఎవరికైతే ఆర్గాన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అంటే కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లం కానీ, ఇలాంటి ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి, ఎవరికైతే ఇప్పుడు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ అవసరమో అలాంటి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి ఇప్పుడు బూస్టర్ డోసులు కూడా అందిస్తామని చెప్తున్నారు. అవి కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. సో మొత్తం మీద కువైట్లో అతి త్వరలోనే బూస్టర్ డోసులు మరియు 5 నుంచి 11 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలు కూడా వ్యాక్సిన్స్ పంపిణీ స్టార్ట్ చేయబోతున్నారు. కువైట్లో 60 సంవత్సరాల వయసు పైబడినటువంటి ప్రవాసీలు ఎవరైతే ఉంటారో వారి యొక్క అకామాల గురించి ఇప్పటికీ ఒక సందేహం అయితే అలాగే ఉంది. దాని గురించి కువైట్ గవర్నమెంట్ అయితే ఒక పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్లో దీనిపైన ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో దాంట్లో ఒక 2-3 ఆప్షన్స్ని అయితే ఎంచుకున్నారు. ఒకటి వచ్చి ఈ తామెంట్ సైక్, అంటే ఇన్సూరెన్స్కి ఒక 500 దినార్లు, అలాగే అకామాకు ఒక 500 దినార్లు ఉండేలాగా, అలాగే 2,000 దినార్ల, ఇలాంటి కొన్ని ఆప్షన్స్ అయితే ఎంచుకున్నారు. వాటిలో ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఒక ఫైనల్ డెసిషన్ అయితే ఇవాళ తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేటువంటిది ఇవాళ రాత్రి కానీ రేపు కానీ వచ్చేదానికి అవకాశం ఉంది. అప్డేట్ రాగా నేను మీకు వీడియోలో నేను తెలియజేస్తాను. కువైట్లో పెట్రోల్ ధరలు మరొకసారి స్వల్పంగా పెరగబోతున్నాయి. అల్ట్రా పెట్రోల్ ఏదైతే ఉందో దీనిపైన ఒక 5 పైసలు పెంచబోతున్నారు. ప్రస్తుతానికి 175 పిల్స్గా ఉంది. దీన్ని అక్టోబర్ 1వ తారీఖు నుంచి 180 పిల్స్గా చేయబోతున్నారు. APNRTS వాళ్ళు ఒక సలహా ఇస్తున్నారు. ప్రస్తుతానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి కువైట్కి ఎవరైతే వస్తున్నారో, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే కువైట్కి వస్తున్నారో వారు బయలుదేరడానికి ముందు ఒక PCR టెస్ట్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ PCR టెస్ట్ మీరు ఎయిర్పోర్ట్ దగ్గర చేయించుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి డిమాండ్ని బట్టి 5,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి అంత డబ్బులు మీరు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఒక ప్రత్యామ్నాయం కూడా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీ జిల్లా ఏదైతే ఉంటుందో ఆ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రం ఏదైతే ఉంటుందో అక్కడ మీకు PCR టెస్టులు చేస్తారు. అది కూడా ఉచితంగా చేస్తారు. 24 గంటల లోపే మీకు రిపోర్ట్ కూడా వస్తుంది. కాబట్టి అక్కడ చేయించుకోండి. అంతేగాని మీరు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోకండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఒక సలహా మాత్రం, మీకు తప్పనిసరి అక్కడ చేయించుకోండి అని చెప్పేసి వీళ్ళైతే కనుక ప్రెజర్ లేదు. మీకు అక్కడ నచ్చితే అక్కడ చేయించుకోవచ్చు. కాకపోతే ఒక సలహా ఇస్తున్నారు, ఇక్కడైతే మీకు ఫ్రీగా చేస్తారు, చేయించుకోండి అని చెప్పేసి. అయితే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు బయలుదేరడానికి 72 గంటల ముందు మాత్రమే మీరు PCR టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు చేయించుకున్నా అది పనిచేయదు. అలాగే మీరు బయలుదేరడానికి రేపు బయలుదేరడానికి ఈరోజు ఇచ్చారనుకోండి, రేపట్లో మీకు రిపోర్ట్ రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి మీరు బయలుదేరే సమయానికి మీ చేతిలో రిపోర్ట్ ఉండేలాగా చూసుకొని ఆ విధంగా మీరు టెస్ట్కి ఇచ్చినట్టయితే చాలా మంచిది. సో మొత్తం మీద ఏంటంటే మీ జిల్లా ఆరోగ్య కేంద్రం ఏదైతే ఉంటుందో అక్కడ ఉచితంగానే PCR టెస్టులు చేస్తారు. అక్కడ మీకు వెళ్ళి చేయించుకోవచ్చు. బయట దేశాల నుంచి కువైట్కి ఎవరైతే వస్తుంటారో అలాంటి వాళ్ళు కొంతమంది తెలిసి తెలియక, కొంతమంది తెలిసే కొన్ని మాదక ద్రవ్యాలను కువైట్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే చేసిన వాళ్ళు ఒక 4 రోజులకు ముందు మన వీడియోలో చెప్పుకున్నాం కదా, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక వ్యక్తి కువైట్కి వస్తుండగా సుమారుగా ఒక 1000 మాత్రల్ని అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంటే అవన్నీ ఇక్కడ కువైట్లో వాడుకోవడమైనటువంటి మందులు అలాంటివి తీసుకొస్తుండగా వాళ్ళు స్వాధీనం చేసుకొని అతను కూడా అరెస్ట్ చేశారు. ఇవాళ కూడా ఈజిప్ట్ నుంచి కువైట్కి వస్తున్నటువంటి ఒక ఈజిప్ట్ వ్యక్తి బ్యాగ్లో సుమారుగా ఒక 3,000 మాత్రల్ని కనుగొన్నారు. అవన్నీ కూడా మత్తు పదార్థాలు, అంటే మత్తుకు ఉపయోగించినటువంటి మాత్రలు అవి, వాటిని కనుగొన్నారు. దీంతో కస్టమ్స్ అధికారులు ఆ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇతను కూడా అదుపులో తీసుకొని విచారణ కోసం అని చెప్పేసి స్టేషన్కి తరలించారు. కాబట్టి ఫ్రెండ్స్, బయట దేశాల నుంచి కువైట్కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అందులో మన తెలుగు వారు ఎవరైతే ఉంటారో, మీరు మాత్రం తప్పనిసరిగా బయలుదేరడానికి ముందు ఎలాంటి మాత్రలు తీసుకొస్తున్నారు ఏంటి అనేటువంటిది ఒకసారి చూసి తీసుకుని రండి. ఎవరైనా మీకు బయట వాళ్ళు మాత్రలు తీసుకుని రమ్మని చెప్పి ఇస్తే మాత్రం అవి తీసుకొని వెళ్ళొచ్చా లేదా అనేటువంటిది ఒకసారి నిర్ధారించుకొని అప్పుడు మీరు తీసుకుని రండి. ఏ మాత్రలు అంటే ఆ మాత్రలు తీసుకొచ్చినట్టయితే కువైట్కి తీసుకురాకూడనటువంటి మాత్రలు ఏమైనా ఉంటే మాత్రం ఇక్కడ పట్టుకుంటే జైలు కూడా పెడతారు. కాబట్టి అలాంటి వాటిలో జాగ్రత్త ఉండండి.
అలాగే నేను గతంలో దీని గురించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అంటే కువైట్కి ఎలాంటి మాత్రలు తీసుకొని రావచ్చు రాకూడదు అని చెప్పేసి. సో దానికి సంబంధించిన లింక్ కూడా నేను కావాలంటే ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు చూసినట్టయితే మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. కువైట్లో ఒక ఇద్దరు ఏషియన్ వ్యక్తులు అధిక మొత్తంలో మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నారు అనేటువంటి సమాచారం అందుకున్న సిఐడి పోలీసు వాళ్ళు, అందులో ఒక సిఐడి పోలీసు వచ్చి కస్టమర్ లాగా నటించి వాళ్ళ దగ్గర మాదక ద్రవ్యాలు కొన్న వెంటనే వాళ్ళందరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి మాదక ద్రవ్యాలు ప్రస్తుతం స్వాధీనం చేసుకుని వీళ్ళని విచారణ కోసం చెప్పి స్టేషన్కి తరలించారు. బయట దేశాల నుంచి కువైట్కి ఎవరైతే వస్తుంటారో అలాంటి వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వాళ్ళ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బయట వచ్చే ముందు మీరు పీసీఆర్ టెస్ట్ అనేటువంటిది పలానా సెంటర్లో చేయించుకోవడం అని చెప్పేసి ఒక పేపర్ ఇస్తున్నారంట. అయితే అక్కడే చేయించుకోవాలన్న రూల్ అయితే ఇంకా లేదు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే అక్కడే చేయించుకోవాలేమో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ట్యాక్సీలను ఆశ్రయించి అక్కడికి వెళ్ళి చేయించుకుంటున్నారు. దాని కారణం చేత అక్కడ ఉన్నటువంటి ట్యాక్సీ వాళ్ళు అధిక మొత్తంలో డబ్బులు అయితే ఇంకా వసూలు చేస్తున్నారంట. 10 దినార్లు, 15 దినార్లు, 20 దినార్లు కూడా తీసుకుంటున్నారంట. అయితే ఆ సెంటర్ ఉన్నది ఏదైనా ఫర్వానికి దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలోనే. సో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి అంత డబ్బులు అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ విధంగా వసూలు చేస్తున్నారంటే, కానీ మన వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ విధంగా డబ్బులు ఇస్తున్నారు. మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చిన పీసీఆర్ సెంటర్కి వెళ్ళి మీరు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవచ్చు. దాంట్లో ఏదైనా ఎలాంటి టెన్షన్ లేదు. ఆ పీసీఆర్ రిపోర్ట్ రాగానే ఆటోమేటిక్గా మీ స్లోనిక్ అప్లికేషన్ అలాగే మీ ఇమ్యూని అప్లికేషన్లో ఆ రిపోర్ట్ అనేది ఆన్లైన్లో వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు. అక్కడే చేయించుకోవాలని రూల్ అయితే లేదు. మీరు చేయించుకుంటా ఉంటే మాత్రం చేయించుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే మీతో పాటు ఎవరైతే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చింటారు కదా ట్యాక్సీ వాళ్ళు, లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చింటారు కదా, అదే ట్యాక్సీలు కూడా మీరు వెళ్ళి కావాలంటే అక్కడ చేయించుకోవచ్చు. అక్కడ ఎయిర్పోర్ట్ ట్యాక్సీలోనే వెళ్ళి చేయించుకోవాలని రూల్ అయితే కనుక లేదు. కానీ తెలియక మన వాళ్ళు చాలామంది డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, బయట దేశాల నుంచి కువైట్కి ఎవరైతే వస్తుంటారో అందులోనూ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే కువైట్కి వస్తున్నారో అలాంటి వాళ్ళందరూ జనరల్గా పీసీఆర్ టెస్ట్ అయితే కనుక టెస్ట్కి మనం శాంపుల్స్ ఇచ్చి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మనం రావాల్సి ఉంటుంది. అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి ట్రావెల్ ఏజెంట్లు వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు తీసుకొని మీ దగ్గర పీసీఆర్ టెస్ట్ చేయించకపోయినా సరే, అంటే శాంపుల్స్ ఏమి లేకపోయినా మీరు పీసీఆర్ టెస్ట్ చేయించుకున్నట్టు ఒక రిపోర్ట్ ఏదైనా క్రియేట్ చేయించి ఆ రిపోర్ట్ మీకు ఇస్తున్నారు. దాన్ని తీసుకొని చాలామంది కువైట్కి అయితే వస్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళు రావచ్చేమో, కానీ కాకపోతే మానవతా హృదయంతో ఆలోచించినట్టయితే కనుక ఆ విధంగా రావడం అనేటువంటిది చాలా తప్పు. దానివల్ల మీకు నష్టము, అలాగే మీ తోటి వాళ్ళకి కూడా నష్టం జరిగేదానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ పొరపాటున మీకు కనుక కరోనా ఉన్నట్టయితే మీతోటి ఎవరైతే ప్రయాణం చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా అది రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వేరే వాళ్ళకున్నా మీకు తొందరగా అది రావడానికి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మానవతా హృదయంతో అలాంటి పనులు మాత్రం చేయకండి. దయచేసి ఎవరైతే వస్తున్నారో వారు మీ శాంపుల్స్ అనేటివి ఇచ్చి ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ మాత్రమే మీరు సబ్మిట్ చేసి రావడానికి ప్రయత్నం చేయండి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి సాలిమియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. అతను తనకు సంబంధించిన సివిల్ ఐడి కార్డుని పోగొట్టుకున్నారంట. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక రాయచోటి రామాంజులు అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే రాయచోటి రామాంజులు అనే పేరు గల సివిల్ ఐడి కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్గా మనకి సబా హాల్ అహ్మద్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. అతను కూడా తనకు సంబంధించిన పర్సును పోగొట్టుకున్నారంట. ఆ పర్సులో తనకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, సివిల్ ఐడి కార్డు, ఇంకా కొన్ని ముఖ్యమైన కార్డులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక వెంకట నారాయణ కేట అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే వెంకట నారాయణ కేట అన్న పేరు గల సివిల్ ఐడి కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో 242 రూపాయల 71 పైసలుగా ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 550 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 142 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. ముందు మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే యూట్యూబ్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద 37 కొత్త కరోనా కేసుల మోదే 44 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయం చూసుకున్నట్టయితే
నిన్న దేశం మొత్తం మీద సుమారుగా 26,999 కొత్త కరోనా కేసులు నమోదై 29,625 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 276 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 14,655 కొత్త కరోనా కేసులు నమోదై 23,214 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 179 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 2,84,839 మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో గడిచిన 4 గంటల్లో 2,563 కొత్త కరోనా కేసులు నమోదై కేరళలో 11,699, కర్ణాటకలో 504, తమిళనాడులో 1,657 కేసులు చొప్పున నమోదై. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 618 కొత్త కరోనా కేసులు నమోదై 1,178 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 6 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 12,482 మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కరోనా రిపోర్ట్ అయితే ఇంతవరకు విడుదల చేయలేదు. అదే నిన్నటి వరకు మనం చూసుకున్నట్టయితే నిన్నటి వరకు తెలంగాణ మొత్తం మీద 4,612 మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 23,27,00,000 కేసులు నమోదు కాగా అందులో 20,94,00,000 మంది కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్నారు. అలాగే 47,64,000 మంది కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద సుమారుగా 3,26,000 కేసులు నమోదు. అందులో అమెరికాలో 24,300, మన దేశంలో వచ్చి 27,000 కేసులు, బ్రెజిల్లో 8,000, యూకేలో 32,000, రష్యాలో 22,000, అలాగే టర్కీలో 25,000 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు. వారి కోసం చెప్పేసి కొంత సమాచారాన్ని అందిస్తున్నాను. అయితే ఎక్కడ వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరే కాల్ చేసి కనుక్కున్నప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు జాబ్ వేకెన్సీలు అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి జాబర్ అల్ అహ్మద్ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి హదియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 180 నుంచి 200 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక క్లినిక్లో పనిచేయడానికి టెంపరీగా 1 నెల కోసం మాత్రమే ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 280 దినాల వరకు ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జాబ్రియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక మగ వంట మనిషి కావాలని చెప్తున్నారు. అరబీ వంటలన్నీ బాగా తెలిసి ఉండాలని చెప్తున్నారు. అలాగే అకామా ఉన్నా లేకపోయినా పర్లేదు, ఒకవేళ అకామా మార్చుకోమన్నా సరే వీళ్ళు మార్చుకుంటారంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి వంట కోసం అని చెప్పేసి ఒక వర్కర్, అలాగే క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఇంకొక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతాలు కూడా సుమారుగా 230 నుంచి 240 దినాల వరకు ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళ ఉన్న అప్డేట్స్. ఫ్రెండ్స్, మీరు కనుక ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే మనం పెట్టేటువంటి డైలీ అప్డేట్స్ అనేవి వాళ్ళకి అందుతాయి. అలాగే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇస్తున్నట్టయితే, అంటే ఈ అప్లికేషన్కి సంబంధించిన కావచ్చు, అలాగే ఈ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం కానీ ఇలాంటి సంబంధించిన ఏదైనా వీడియోలు కూడా మనం అప్లోడ్ చేసినప్పుడు వెంటనే వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో ఆ విధంగా మీరు చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.